श्रीगुरुभ्यो नमः। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। पंचाशत्वर्णरूपेण या व्याप्तमिदं जगत् शब्दब्रह्ममयीं वाणीं भजेतां परदेवताम्। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। దివ్యాత్మస్వరూపులారా, సాంఖ్య దర్శన శాస్త్రం చక్కగా మెల్లమెల్లగా దాదాపు 50% అయిపోయింది. 50% అర్థమైంది. 100% అర్థమై ఉంటుంది. 50% కాలేదా? అవుతుంటుంది. ఇదేంటంటే పట్టుకోదు వెంటనే. ఈ సబ్జెక్ట్ అలాంటిది. దీనికే ఇలా ఉంటే వేదాంతం అనేది ఇవి అర్థం కాకుండా వేదాంతం అర్థం కాదు. వేదాంతము ఇంకా అంటే విషయం సింపుల్ అయినప్పటికీ కూడా దానికి నిరూపించటం కోసం తీసుకునేటువంటి పద్ధతి. ఎందుకంటే ఇప్పుడు కనిపించే వస్తువును నిరూపించవచ్చు. కనిపించే వాటినే మనం గ్రహించలేం. ప్రత్యక్షంగా ప్రమాణం ఉన్నటువంటి వాటినే అన్నిటినీ మనం గ్రహించలేం. అలాంటిది పరమాత్మ అనేటువంటిది అవ్యక్తంగా ఉంటుంది. అవ్యక్తంగా ఉండేటువంటి పదార్థాన్ని నిరూపించాలి అన్నా వివరించాలి అన్నా సాధ్యం కాదు. మనోవాంగ్ అగోచరం, వాంగ్ మనో అగోచరం. ఉదయం కూడా ఏదో చెప్పినట్టున్నారు. వాంగ్ మనో ఉదయమో నిన్న వాంగ్ మనో అతీతము అగోచరము ఏదో చెప్తుంటే కరెక్ట్ చేశాను రాత్రి. వాంగ్ మనో అతీత దూరం, వాంగ్ మనోతీత దూరం, సోతి దూరం, సో అతి దూరం, వాంగ్ మనసో అతి దూరం. అంటే మనస్సుకి వాక్కుకి అందరంత స్థితిలో ఉండేటువంటి వస్తువు పరమాత్మ అనేటువంటిది అది. సో ఇప్పుడు ఒకసారి నిత్యం ఇప్పటివరకు అయినటువంటి కార్యక్రమాలను ఒకసారి క్విక్గా పునశ్చరణ చేద్దాం. దుఃఖత్రయాభిఘాతాత్ జిజ్ఞాసా తదభిఘాతకే హేతౌ దృష్టే సాపార్థ చేన్నైకాంత అత్యంతతో అభావాత్ దృష్టవదానుశ్రవికః సహ్య విశుద్ధి క్షయాతిశయయుక్తః తద్విపరీతః శ్రేయాన్ వ్యక్తావ్యక్తజ్ఞ విజ్ఞానాత్ మూల ప్రకృతిరవికృతిః మహదాద్యాః ప్రకృతి వికృతయః సప్త షోడశకస్తు వికారో న ప్రకృతిర్న వికృతిః పురుషః దృష్టమనుమానమాప్తవచనం చ సర్వప్రమాణసిద్ధత్వాత్ త్రివిధం ప్రమాణమిష్టం ప్రమేయసిద్ధిః ప్రమాణాద్ధి ప్రతివిషయాధ్యవసాయో దృష్టం త్రివిధమనుమానమాఖ్యాతం తల్లింగలింగిపూర్వక మాప్తశ్రుతిరాప్తవచనం తు సామాన్యతస్తు
దృష్టాదతీంద్రియాణం ప్రతీతిరనుమానాత్ తస్మాదపి చ సిద్ధం పరోక్షమాప్తగమాత్ సిద్ధం ఓం అతిదూరాత్ సామీప్యాత్ ఇంద్రియఘాతాత్ మనోనవస్థానాత్ సౌక్ష్మ్యాత్ వ్యవధానాత్ అభిభవాత్ సమానాభిహారాచ్చ. తర్వాత 8వది సౌక్ష్మ్యాత్ తదనుపలబ్ధి నాభావాత్ కార్యతః తదుపలబ్ధేః మహదాది తచ్చ కార్యం ప్రకృతి విరూపం సరూపం చ అసదకరణాత్ ఉపాదానగ్రహణాత్ సర్వసంభవాభావాత్ శక్తస్య శక్యకరణాత్కారణ భావాచ్చ సత్కార్యం. 10వ కారిక హేతుమదనిత్యమవ్యాపి హేతుమదనిత్యమవ్యాపి సక్రియమనేకమాశ్రితం లింగం సావయవం పరతంత్రం వ్యక్తం విపరీతమవ్యక్తం. 11వది త్రిగుణమవివేకి విషయ సామాన్యమచేతనం ప్రసవధర్మి వ్యక్తం తథా ప్రధానం తద్విపరీతస్తథా చ పుమాన్. తర్వాత గుణముల స్వరూపము ప్రీత్యప్రీతి విషాదాత్మకాః ప్రకాశ ప్రవృత్తి నియమార్థాః అన్యోన్యాభిభవాశ్రయ జనన మిథున వృత్త యశ్చ గుణాః సత్వం లఘు ప్రకాశకం ఇష్టముపస్తంభకం చలం చరజః గురువర్ణకమేవ తమః ప్రదీపవచ్చార్ధతో వృత్తి. 14 అవివేక్యాదే సిద్ధి స్త్రైగుణ్యాత్ తద్విపర్యయే భావాత్ కారణగుణాత్మకత్వాత్ కార్యస్యావ్యక్తమపి సిద్ధం. 15వది భేదానాం పరిమాణాత్ సమన్వయాత్ శక్తితః ప్రవృత్తేశ్చ కారణకార్య విభాగదవిభాగాత్ వైశ్వరూపస్య. 16 కారణమస్త్యవ్యక్తం ప్రవర్తతే త్రిగుణతః సముదయాచ్చ పరిణామతః సలిలవత్ ప్రతిగుణాశ్రయ విశేషాత్ గుణాశ్రయ ప్రతిగుణాశ్రయ విశేషాత్ విశేషాత్. ఓం సంఘాతపరార్థత్వాత్ త్రిగుణాది విపర్యాత్ అధిష్టానాత్ పురుషోస్తి భోక్తృభావాత్ కైవల్యార్థం ప్రవృత్తేశ్చ
జన్మ మరణకరణానాం ప్రతినియమాత్ అయుగపత్ ప్రవృత్తేశ్చ పురుషబహుత్వం సిద్ధం త్రైగుణ్య విపర్యయాచ్చ 19వ కారిక తస్మాచ్చ విపర్యాసాత్ సిద్ధం సాక్షిత్వమస్య పురుషస్య కైవల్యం మాధ్యస్థ్యం ద్రష్టృత్వమకర్తృభావశ్చ 20వ కారిక తస్మాత్ సంయోగాదచేతనం చేతనావదివ లింగం గుణకర్తృత్వేపి తథా కర్తేవ భవత్యుదాసీనః 21వ కారిక పురుషస్య దర్శనార్థం కైవల్యార్థం తథా ప్రధానస్య పంగ్వంధవత్ ఉభయోరపి సంయోగ తత్కృతః సర్గః 22 ప్రకృతేర్ మహాంస్తతో అహంకారః తస్మాద్ గణశ్చ షోడశకః తస్మాదపి షోడశకాత్ పంచభ్యః పంచభూతాని బుద్ధి యొక్క లక్షణాలు 23వ కారిక అధ్యవసాయో బుద్ధిర్ధర్మో జ్ఞానం విరాగ ఐశ్వర్యం సాత్వికమేతద్రూపం తామసం అస్మాద్ విపర్యస్తం వీటికి వ్యతిరేకమైన తామసం అస్మాత్ విపర్యస్తం అస్మాత్ అంటే వీటి యొక్క విపర్యస్తము ఆపోజిట్ తామసం అస్మాద్ విపర్యస్తం విపర్యస్తం అహంకార లక్షణాలు అభిమానో అహంకారః తస్మాద్వివిధః ప్రవర్తతే సర్గః ఏకాదశగశ్చ గణ తన్మాత్రః పంచకశ్చైవ 25వ కారిక సాత్విక ఏకాదశకః ప్రవర్తతే వైకృతాద్ అహంకారాత్ భూతాదే తన్మాత్రః స తామసః తైజసాద్ ఉభయం ఇంద్రియములు వాటి యొక్క కార్యములు 26వ కారిక బుద్ధీంద్రియాణి చక్షుశ్రోత్రఘ్రాణ రసనత్వగాఖ్యాని చక్షు శ్రోత్ర ఘ్రాణ రసన త్వగాఖ్యాని వాక్పాణిపాద పాయూపస్థాన్ కర్మేంద్రియాణ్యాహుః మనస్సు ఉభయేంద్రియం ఉభయాత్మకం అత్ర మనః సంకల్పకమింద్రియం చ ఇంద్రియం చ సాధర్మ్యాత్ గుణపరిణామ విశేషాన్నానాత్వం బాహ్యభేదాశ్చ ఇంద్రియములు వాటి యొక్క వృత్తులు రూపాదిషు పంచానామాలోచనమాత్రమిష్యతే వృత్తి వచన ఆదాన విహారణ ఉత్సర్గ ఆనందాశ్చ ఆదాన విహారణ ఉత్సర్గ ఆనందాశ్చ పంచానాం అంతఃకరణం యొక్క వ్యాపారం స్వాలక్షణ్యం వృత్తిస్త్రయస్య సైషా
భవత్య సామాన్య భవత్య సామాన్య సామాన్యకరణవృత్తి సామాన్యకరణవృత్తిః ప్రాణాద్యా ప్రాణాఖ్య వాయవః పంచ వాయవః పంచ వాయవః పంచ ఉపయోగకారిక యుగపత్యతుష్టయస్యతు యస్యతు వృత్తి క్రమశశ్చ వృత్తిక్రమశస్య తస్య నిర్దిష్టా తస్య నిర్దిష్టా దృష్టే దృష్టే తథాప్యదృష్టే తథాప్యదృష్టే త్రయస్య త్రయస్య తత్పూర్వికా వృత్తి పూర్వికా పూర్వికా వృత్తి తర్వాత ఇంద్రియ ప్రవృత్తికి హేతు స్వాం స్వాం ప్రతిపద్యంతే స్వాం స్వాం ప్రతిపద్యంతే పరస్పరాకూత హేతుకాం పరస్పరాకూతహేతుకా వృత్తిం వృత్తిం పురుషార్థ ఏవ పురుషార్థ ఏవ హేతుర్న కేనచిత్ హేతుర్న కేనచిత్ కార్యతే కరణం. కార్యతే కరణం. కరణములు వాటి లక్షణములు. కరణం త్రయోదశ విధం కరణం త్రయోదశవిధం తదాహరణ తదాహరణ ధారణ ప్రకాశకరం ధారణ ప్రకాశకరం కార్యం చ తస్య కార్యం చ తస్య దశధాహార్యం 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 ధార్యం ప్రకాశ్యం చ. ధార్యం ప్రకాశ్యం చ 33 అంతఃకరణం త్రివిధం అంతఃకరణం త్రివిధం దశధా బాహ్యం దశధా బాహ్యం త్రయస్య విషయాఖ్యం త్రయస్య విషయాఖ్యం సాంప్రతకాలం సాంప్రతకాలం బాహ్యం బాహ్యం త్రికాలమాభ్యంతరం త్రికాలమాభ్యంతరం కరణం. కరణం. ఇప్పుడు బాహ్యేంద్రియముల యొక్క వ్యాపారములు. బుద్ధీంద్రియాణి బుద్ధీంద్రియాణి తేషాం పంచ తేషాం పంచ విశేషావిశేష విశేషావిశేష విషయాణి విషయాణి వాగ్భవతి వాగ్భవతి శబ్దవిషయా శబ్దవిషయా శేషాణి తు శేషాణి పంచవిషయాణి. పంచవిషయాణి సా అంతఃకరణా సా అంతఃకరణా బుద్ధిః బుద్ధిః సర్వవిషయమవగాహతే సర్వవిషయమవగాహత్ యస్మాత్ తస్మాత్ త్రివిధం తస్మాత్ త్రివిధం కరణం కరణం ద్వారాణి శేషాణి. ద్వారాణి శేషాణి 36 కారిక ఏతే ప్రదీపకల్పాః ఏతే ప్రదీపకల్పాః పరస్పర విలక్షణా పరస్పర విలక్షణా గుణవిశేషాః గుణవిశేషాః కృత్స్నం కృష్ణం పురుషస్యార్థం పురుషస్యార్థం ప్రకాశ్య ప్రకాశ్య బుద్ధౌ ప్రయచ్చంతి. ప్రయచ్చంతి. బుద్ధికి ప్రాధాన్యము ఉంది. ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, ఇంకోటి ఏంటి అహంకారము, ఇవన్నీ కూడా కలిసి ఒక టీం లాగా పనిచేసి ఆ రిజల్ట్ని అదంతా తీసుకెళ్ళి ఎవరికి నివేదిస్తాయి? బుద్ధికి నివేదిస్తాయి. ఆ బుద్ధి ఇంపార్టెన్స్ ఏంటంటే అంత ఉందన్నమాట. వీటన్నిటినీ కూడా మేనేజ్ చేస్తుంది అది. అక్కడి నుంచి ఏదన్నా ఇన్స్ట్రక్షన్ వస్తేనే ఇవి చేయగలుగుతాయని. ఎటువంటి బుద్ధికి ప్రాధాన్యం అది ఇప్పుడు ఈ 37 కారికలు చెప్పుకుంటాం. సర్వం ప్రత్యుపభోగం యస్మాత్ పురుషస్య సాధయతి బుద్ధిః సైవ చ విషినష్టి పునః ప్రధాన పురుషాంతరం సూక్ష్మం. విషినష్టి అంటే విశేషాన్ని తెలియజేస్తుంది. విశేషం అని అంటే దాని సమ్మరీ అనుకుందాం. సమ్మరీ లేదా దాని ఎక్స్ట్రాక్ట్ దాన్ని తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుంది? ప్రధాన పురుషాంతరం. ప్రధాన అంటే ప్రకృతికి పురుషులకు గల అంతరాన్ని
అంతరము అని అంటే అదే ఆ విశేషం అన్నమాట. ఆ విశేషాన్ని తెలియజేస్తుంది స్పష్టంగా ఎవరు? బుద్ధి. అందుకని దానికి అంత ప్రధానం. అంటే దానికి బైఫర్కేషన్ చేసేటువంటి ఎబిలిటీ ఉంది. ఇది ప్రకృతి, ఇది పురుషుడు. అలాంటిది దాన్ని సక్రమంగా ఫాలో అయితే ఇది అర్థమవుతుంది. ఆ బుద్ధి మనసు చెప్పినట్టుగా వింది అనుకోండి, రివర్స్ అవుతుంది, అంతకి పనిచేయదు. ఇప్పుడు ఏదన్నా ఇంటి యజమాని ఉన్నాడు, ఇంటి యజమాని చెప్పినట్టుగా ఇంట్లో వాళ్ళందరూ నడిచారనుకోండి, ఒకలాగా జరుగుతూ ఉంటుంది. ఎవరికి వాళ్ళే యమునా తీరే అయిపోతే, యజమాని ఉంటాడు అప్పుడు ఉన్నాడు, కానీ ఎవరికి వారే యమునా తీరే అయిపోతే యజమాని యొక్క ఇంపార్టెన్స్ లేకపోగా ఏది కూడా ఒక సక్రమంగా జరగదు. ఏదైనా ఒక ఇంట్లో ఏదైనా చేద్దాం అనుకున్నారు, ఏదో ఇల్లు అన్న తర్వాత ఏవో ఒకటి ఉంటుంటాయి కదా, ఏదో పండగ ఏవో ఉంటాయి. ఏది కూడా ఒకటి చేస్తా అంటే ఇంకొకటి చేయొద్దు అంటాడు, లేదా ఒకటి చేయది అని అంటే ఇంకొకటి చెప్పబెట్టకుండా మాయమైపోతాడు. ఎవరికి వాళ్ళే. అలాంటప్పుడు పండగ వచ్చిందా రాలేదా అసలు ఏం డిఫరెన్స్ కూడా లేకుండా ఆ ఇల్లు అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది. సో బుద్ధి అనేటువంటిది పురుషుని కోసమే సమస్త భోగాలను సమకూరుస్తుంది. తిరిగి ఆ బుద్ధియే ప్రకృతి పురుషులకు గల అతి సూక్ష్మమైనటువంటి అంతరాన్ని తెలియజేస్తుంది. అందుకనే బుద్ధికి అంత ప్రాధాన్యం ఉంది. అంటే పురుషుని కోసమే ఇవన్నీ కూడా కలిసి పనిచేస్తున్నాయి అనుకున్నాం కదా టీంలాగా. సో ఇవన్నీ కూడా బుద్ధికి నివేదిస్తే బుద్ధి ఆ రిపోర్ట్ని తీసుకెళ్ళి అంటే దాన్ని కరెక్ట్గా అనలైజ్ చేస్తుంది. అనలైజ్ చేసి వీటిలో ఏదైనా మిస్టేక్ ఉందంటే దాన్ని ప్రాసెస్ చేసి ఎండీ తీసుకెళ్ళి చైర్మన్కి యాజ్ ఇట్ ఈజ్ సబ్మిట్ చేయడు. వీళ్ళు చెప్పిన దాంట్లో కొంచెం ఏదో అవసరం ఉంది, తప్పు ఉంది, రాంగ్, దాన్ని ఇంప్రూవ్ చేయాలి, ఏదో ఉంటాయి. అవన్నీ చేసి తీసుకెళ్ళి చైర్మన్కి ఆయనకి చెప్పే ఏ భాషలో చెప్తే అర్థమవుతుందో, ఎంత చెప్పాలి అవనేటువంటివి కూడా అంతా చెప్పేసేయరు చైర్మన్కి. చైర్మన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, ఆయనకి ఎలా చెప్తే అర్థమవుతుంది, ఏ టైంలో చెప్తే ఆయన వింటాడు, వినే మూడ్ ఉంటుంది. వినే మూడ్లో లేడు. ఇప్పుడు ఆఫీస్ నుంచి యజమాని ఇంటికి వచ్చాడు, వెంటనే వెళ్ళిపోయేసేసి ఆ ఇంటి యజమానురాలు ఏమండి ఇప్పుడు ఏదో సమస్యల గురించి మాట్లాడుతుందా, మాట్లాడరు సహజంగా. కాస్త వచ్చిన తర్వాత కాస్త ఏదో టీనో కాఫీనో ఏదో ఇచ్చి ఆవిడికి కావాల్సిన అయితే ఒక టైంలో చెప్తారు, ఇంటికి కావాల్సిన ఇంకొక టైంలో చెప్తారు. అంటే అలా అవన్నీ కూడా ఏంటంటే విత్ ఎక్స్పీరియన్స్ దే గెయిన్ దట్ నాలెడ్జ్. ఇప్పుడు వీడు వినే మూడ్లో ఉన్నాడు అంటే ఇప్పుడు ఇంటికి యజమాని ఎవరు అనేటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. విన్నవాడు యజమాను, చెప్పేవాడు యజమాను. సో బుద్ధియే పురుషునికి సమస్త భోగాలను సమకూరుస్తుంది. తిరిగి అదే బుద్ధి అంటే ఇప్పుడు సమస్త భోగాలు అంటే ఏంటి? ఇప్పుడు లడ్డు తిన్నాము, ఏది తిన్నదా ఇంతకి? లడ్డు తిన్నారండి, ఏం తింది? ఇది తిందా? ఇది తింటే నేను ఇది తిన్నాను అనేటువంటి నాలెడ్జ్ దీనికి లేదు. దీనికి అది లడ్డూనా, తీపా, చేదా, అదేదో ఇది సో అండ్ సో టేస్ట్ అని చెప్తుంది. ఇది తీపి అనేది ఇంకొకటి చెప్తుంది, అది బాగుంది బాగాలేదు అని ఇంకొకటి చెప్తుంది. మళ్ళీ కావాలి అని కూడా ఇది అనడదు. ఎక్స్ప్రెషన్ ఇక్కడి నుంచి వచ్చినా నాకు ఇంకొకటి కావాలి, ఇది చెప్తుందా? చెప్పదు, అది ఇంకెక్కడో ఉంటుంది. మరి ఇవన్నీ కూడా ఎవరి కోసం చేస్తున్నాయి అంటే గ్రహించాం. తమ పనులు ఏమో చేస్తున్నాయి, తమ పనులను చేస్తున్నాయి అంతే. కానీ ఇవన్నీ తీసుకెళ్ళి నివేదిస్తున్నాయి. ఈ ఇంద్రియాల ద్వారా అనుభవించేటువంటి భోగాల్ని సరే ఇప్పుడు తిన్నాము, అయిపోయిందా? ఇప్పుడు లడ్డు తిన్నాం, అయిపోయిందా? రేపు ఎల్లుండి మళ్ళీ లడ్డు కనిపించింది, తినాలనిపిస్తుందా? తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఖాళీగా కూర్చున్నాం, అప్పుడు ఎప్పుడో తిన్నది గుర్తొచ్చిందా? వస్తుంది. అంటే అన్ని కాలాల్లోనూ కూడా ఇది మళ్ళీ 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 అదే పని చేస్తున్నప్పుడు కొత్తగా ఏం చేయలేదు. సో త్రికాలాల్లోనూ ఇది అన్నీ ఎవరి ప్రేరణ? బుద్ధి ప్రేరణ. బుద్ధి ఆ రోజు తిన్నావు కదా బాగుంది, తిను, ఇప్పుడు మళ్ళీ తిను అని చెప్తుంది. అది చెప్పిన తర్వాత మళ్ళీ సీక్వెన్స్ ఫాలో అవుతుంది. మనసు ఏం చేస్తుంది అంటే కన్ను ఏం చేస్తుంది? కన్ను తీసుకెళ్ళి మనసుకు చెప్పింది, మనసు తీసుకెళ్ళి ఇది లడ్డు అనేటువంటి దాని రూపాన్ని అక్కడ అందించి ఇది లడ్డు అనగానే బుద్ధి ఆ రోజు తిన్నాం బాగుంది, వీళ్ళు బాగా చేస్తారు లడ్డు, కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇన్స్ట్రక్షన్ కాళ్ళకి చెప్తుంది, వీళ్ళు అక్కడికి అంటుంది, చేతికి చెప్తుంది, తీసుకో అంటుంది, నోట్లో పెడుతుంది, నోరు చెప్తుంది, నువ్వు నవలిప్పుడు అంటుంది. నవలిన తర్వాత ఆ టేస్ట్ ఏంటో నాకు చెప్పు అంటుంది. బుద్ధి తింటుందా? మనసు తింటుందా? నోరు నములుతోంది అంతే. నోటికి తీపి తెలుసా? చేతి తెలుసా? సో చూడండి అసలు ఎంత కాంప్లికేటెడ్ సిస్టమ్ ఇది. దేని డ్యూటీ అది చేస్తున్నాయి అంతే. కానీ నువ్వు ఇది చెయ్యి, ఇది నీ డ్యూటీ
చేతికి లడ్డు ఇచ్చారనుకోండి, తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకుంటుందా? పెట్టుకోదు. లేదా తల మీద పెట్టుకుని తిరుగుతుందా? తిరగదు. అది లడ్డు అంటే నోట్లో వేసుకొని దానికి నాలెడ్జ్ వచ్చేసింది. సో ఇలా అనుభవించేటట్లుగా చేసేదంతా కూడా ఇది బుద్ధి. అందుకనే ఎవరైనా సక్రమంగా పని చేయలేదు అనుకోండి, ఏం పని చేయట్లేదు అంటారు? సో తెలిసి కానీ తెలియక కానీ ఈ నాలెడ్జి సామాన్యంగా అందరికీ ఉంది. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు నీకు? లేదా బుద్ధి లేదా? బుద్ధి లేదా? చెప్పాను కదా వద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు చేసావు? బుద్ధి లేదా? బుద్ధి లేదన్నాడు కానీ మనసు లేదు, అహంకారం లేదు అనలేదు కదా. బుద్ధి లేదా అని అంటారు. అంటే బుద్ధి యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది అందరికీ తెలుసు. కాకపోతే ఇది దీనికి ఇన్ని పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి, దీని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దాని ప్రకారం మిగతా అన్నీ చేస్తున్నాయి. ఇంత విశ్లేషణాత్మకమైనటువంటి జ్ఞానంతో చెప్పలేకపోవచ్చు. కానీ సామాన్యంగా అందరికీ, చిన్న పిల్లవాడి దగ్గర నుంచి అందరికి కూడా, నేను ఆడుకుంటుంటే చెడగొడుతూ బుద్ధి లేదు నీకు, ఇవన్నీ వచ్చేస్తుంటాయి. చదువుకుంటే చెడగొట్టు ఏదో వస్తాయి. ఇవంతా కారణం ఏంటంటే ఈ శాస్త్రాలు అనేటువంటివి ఇంత ఎనలైజ్ చేసి మన సమాజంలో నింపే. ఇది మాతృభాషలో చదివినంత వరకు బుద్ధి లేదా అని వస్తుంది. అదే ఇంగ్లీష్లోకి వెళ్ళినప్పుడు నీకు ఇంటెలిజెంట్ లేదా అని అంటున్నాడా? నీకు మైండ్ లేదా అంటున్నాడా? మైండ్ లేదా అంటాడేమో. లేకపోతే హీస్ డంబ్ అంటాడు. డంబ్, యూఆర్ డమ్ ఫెలో అంటాడు. తక్కువ అంటారా? బ్యాడ్, హీఈస్ డమ్, హీ డజంట్ నో ఎనీథింగ్. మ్యాడ్. అసలు ఇక్కడ బుద్ధి గురించి చెప్పడం అంటే ఇక్కడ శాస్త్రవాక్యం ఇది. బుద్ధి అనేటువంటిది దాని గురించి ఏదో ఒక రోజున ఆలోచన చేస్తే వాళ్ళకి, ఓహో మన దాంట్లో ఈ ఇన్స్ట్రక్టివ్ కేపబిలిటీ అనేటువంటిది బుద్ధికి ఉంది. ఇవన్నీ కూడా కొంచెం ఎదిగిన తర్వాత అనలైజ్ చేసుకుంటే తెలుస్తుంది. అటువంటి విద్యా విధానం ఉండేది. సరే, ఇప్పుడు మారిపోయింది. ఏం చేస్తాం? మనకు బుద్ధి లేదు కాబట్టి అలాగే ఫాలో అయిపోతున్నాం. మనకే లేదు బుద్ధి. ఇంకా సమాజంలో మన భారతీయుల్లో మన శాస్త్రాల్లో ఇంత ఉంది అని గ్రహించేటువంటి వాళ్ళు తక్కువ. అది గ్రహించిన వీటిని మళ్ళీ పునరుద్ధరించాలి, వీటిని మళ్ళీ అధ్యయనం చేయించాలి. తద్వారా మన సంస్కృతిని, మన శాస్త్రాల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని నిలబెట్టుకోవాలి అనేటువంటి ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నము జరగటం లేదు. సో ఇప్పుడు త్రికాలాల్లో కూడా ఇవన్నీ అనుభవించేటట్టు చేసేది ఎవరు అంటే అదే చెప్తూ ఉంటుంది. అంతేకాదు, ఇది ప్రకృతి, ఇది పురుషుడు, ఈయన ఏమి చేయడు, ఈయన కోసమే మనందరం పనిచేస్తున్నాము. ఇవి ఎప్పుడన్నా స్ట్రైక్ చేద్దామని చూసాయనుకోండి, చెప్తుంది నీకు ఆ ఎబిలిటీ లేదు, నువ్వు ఒకదాన్ని స్ట్రైక్ చేసినా ఏ నష్టమూ లేదు, లేదా నీ ఎబిలిటీ ఇంతే, నీ ఎబిలిటీ ఇంతే, నువ్వు కానీ నేను కానీ. ఎండి పని ఏంటి? చైర్మన్కి కంపెనీకి నష్టం కాకుండా చూడటం మెయిన్ పని. అంటే వీళ్ళందరినీ నడిపించడం అంతే తప్ప నోటి కోసం పనిచేయదు బుద్ధి. బుద్ధి చెప్పినట్టుగా నోరు పనిచేయాలి, బుద్ధి చెప్పినట్టుగా ఇతర, అంటే ఎండీ చెప్పినట్టుగా ఇతర డిపార్ట్మెంట్స్ పనిచేయాలి. కానీ ఒక డిపార్ట్మెంట్ కోసం ఎండీ పనిచేయట్లా, ఏ డిపార్ట్మెంట్ కోసం. కానీ అన్నిటినీ నడిపించాలి. నడిపించగలిగినటువంటి వాడే ఆ స్థానంలో కూర్చోవాలి. మెయిన్ గోల్ ఏంటి? కంపెనీని సక్రమంగా నడపాలి, లాభాలు వీలైతే ఇంకా ఎక్కువ లాభాలు తెచ్చితే కానీ చైర్మన్ సంతోషించాడు. ఇప్పుడు ఈ చైర్మన్ అనేటువంటి ఆయన ఏం చేస్తున్నాడు? ఇందులో వచ్చి ఏమైనా చేస్తాడా? ఏం చేయడు. కానీ వీళ్ళందరూ చేసేది ఎవరి కోసం? వాళ్ళ శాలరీ కోసమే చేస్తున్నారు ప్రధానంగా కనిపించేది. కానీ బట్ ఎండ్ రిజల్ట్ ఎక్కడికి వెళ్తుంది? అది తీసుకునేటువంటి వాళ్ళు హైయెస్ట్ లెవెల్లో ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీ ఓనరో చైర్మన్ ఎవరు ఉంటారు కదా వాళ్ళు. అలాగే పురుషుడి కోసమే మనందరం చేస్తున్నాము అనేటువంటిది బుద్ధి చెప్తూ ఉంటుంది. నీకు ఇంతకు మించి నీ కేపబిలిటీ ఇంతే, నువ్వు ఎక్కువగా ఏమీ ఫీల్ అయిపోకు అని చెప్పి అప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి. దానికి చేస్తే అప్పుడు అనుకుంటుంది అనమాట, నేను ఇంతే కదా అని. అప్పుడు మళ్ళీ తను సక్రమంగా ఆ గైడింగ్ అనేటువంటిది లేదనుకోండి. సహజంగా అసలు ఇంద్రియాలు జడాలు కాబట్టి ఇంత తెలివి లేదు ఇంద్రియాలకి. ఇంద్రియాలు ఏది కూడా నేనే అంతా చేస్తున్నాను అనేటువంటి తెలివి ఏ ఒక్క ఇంద్రియానికన్నా ఉందా? లేదు. బుద్ధి అనుకుంటుంది నేనే అంతా చేస్తాను, బుద్ధి అనుకోగలదు. వీటన్నిటిని ఉపయోగించుకొని నేనే చేస్తున్నాను అనుకోగలదు. కానీ దానికి ప్రకృతి పురుషుల మధ్య భేదము, వైశిష్ట్యం, వాళ్ళ విశిష్టతను కూడా గ్రహించగలదు, చెప్పగలదు. అంటే ప్రకృతి యొక్క విశిష్టత ఇది, పురుషుడి యొక్క విశిష్టత ఇది. పురుషుడని అనేటువంటిది అంటే ఆ చైతన్యం అనేటువంటిది లేకపోతే నువ్వు, నేను, మనస్సు, అహంకారం ఏది కూడా పనిచేయదు.
అందుకని మనమందరం కూడా పురుషుని ఆశ్రయించి ఉన్నాము. మనం చేసేది పురుషుని కోసమే, చైతన్యం కోసమే. ఇలా ఎనలైజ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు అది సక్రమంగా ఈ ఆలోచన పోయిందనుకోండి, ఈ ఆలోచన పోయిన తర్వాత ఇంకేముండదు, సక్రమంగా ఏది ఉండదు. సో ఇలాంటి విశిష్టత ఉంది కాబట్టి బుద్ధి అనేటువంటిది ప్రధానమైనటువంటిది. సో పురుషుడు ఇక్కడ ఇది స్పష్టంగా చెప్తున్నారు చూడండి, పురుషుడు సాక్షి అని ప్రకృతి నర్తకి వలె పురుషునికై నర్తిస్తుంది అని ముందు ముందు వివరిస్తారు. అయితే పురుషుడు కర్త కాదు, భోక్త కాదు, ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటూ మళ్ళీ ఇదే బుద్ధి విచక్షణ జ్ఞానాన్ని కలుగజేస్తుంది. అంటే చూస్తాడు సాక్షిగా, అంతే తప్ప చెయ్యమని చెప్పడు, ఆపమని చెప్పడు. నీ పని నువ్వు చేసుకుంటూ పోతూ ఉంటావు, కానీ చూస్తూ ఉంటాడు సాక్షిగా. ఇవన్నీ ఎవరి కోసం చేస్తుంటే, ఏది చేసినా ఎవరి కోసం? ఆ చైతన్యం కోసమే. సో ఈ అంతరం తెలుసుకోవటానికి, ఈ అంతరం తెలుసుకోవటమే, ఈ అంతరం తెలిసిపోయింది అనుకోండి, ఈ అంతరం తెలిసిపోతే కైవల్యానికి మెట్టెక్కేసినట్టే. సో ఇది రాకుండా నాకు కైవల్యం రావాలి, వెంకటేశ్వర స్వామి నాకు కైవల్యం ఇచ్చేసి, ఏదో సినిమాలు చూస్తాం, సినిమాలు చూసి అందులో ఒకటి రెండు పాటలు ఉంటాయి, పాడేసేసి అంతర్యామి తలసితి అలసిపోయాను తెలియదు. ఎందుకంటే ఈ పదాలు వాడుకలో ఉన్నాయే తప్ప వాటి గురించి విశ్లేషణ చేయటం లేదు. చేస్తే తెలుస్తుంది, ఎవరికైనా తెలుస్తుంది. సో ఇప్పుడు తన్మాత్రల విశేషములు, సరే బుద్ధికి ఇంత విశేషం ఉంది, తన్మాత్రలకి ఏమైనా విశేషం ఉందా? అది 38వ కారికలో చెప్తున్నారు. తన్మాత్రాణి అవిశేషాః తేభ్యః భూతాని పంచపంచభ్యః ఏతే స్మృతా విశేషాః శాంతా ఘోరాశ్చ మూఢాశ్చ. ఈ పంచతన్మాత్రలు అంటే ఏమనుకున్నాం? పంచతన్మాత్రలమ్మా విన్నారు? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఈ పంచతన్మాత్రలు ఇవి సూక్ష్మములు. కనిపిస్తున్నాయి కంటికి? శబ్దం వినిపిస్తుంది, కనిపిస్తుందా? దృశ్యం కనిపిస్తుంది, వినిపిస్తుందా? అంటే ఒక సైడ్, అంటే ఒకవైపు రూపం అనేటువంటిది కనిపిస్తుంది తప్ప వినపడదు. వినిపించేది కనపడదు, కనిపించేది వినపడదు. అలాగే వాసన చూసేటువంటిది, రుచి తెలియదు, రుచి తెలిసినటువంటి దానికి వాసన తెలియదు. కానీ వీటన్నిటినీ సక్రమంగా నడిపించాలి. ఇది ఎలాగంటే ఒక సింపుల్గా ఒక వెహికల్ ఉంది, టైర్ చేసే పని టైరు, బోల్ట్ చేసే పని బోల్ట్, స్టీరింగ్ చేసే పని స్టీరింగ్, ఇంజిన్ చేసే పని ఇంజిన్. ఇవన్నిటినీ నడిపేవాడు ఒకడు ఉండాలి. నడిపితే అప్పుడు సక్రమంగా, అంటే వీటన్నిటిని కనెక్ట్ చేసేది ఒకటి ఉంటుంది. ఆ కనెక్ట్ చేసేదాన్ని పట్టుకొని ఎటువైపు మళ్ళించాలని చేసేవాడు ఇంకొకడు. సో పంచతన్మాత్రలు ఎటువంటి విశేషములు లేనివి, ఈ సూక్ష్మములు. వాటి నుంచి వ్యక్తమైనటువంటి పంచభూతాలకి విశేషం ఉందంటే అవి సవిశేషాలు. ఈ పంచభూతాలు ఇవి ఎటువంటివి అంటే శాంతంగా ఉండేవి కొన్ని, ఘోరంగా ఉండేవి కొన్ని, మూఢంగా ఉండేవి కొన్ని అని 3 విధాలు. సరే, పంచతన్మాత్రలు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, వీటిని తన్మాత్రలు అనుకున్నాం. పంచతన్మాత్రలు. పంచభూతాలు పృథివీ, ఆపః, వాయు, పృథివీ, ఆపః, తేజః, వాయు, ఆకాశాత్. ఈ వీటి సృష్టి క్రమం కూడా ఉంటుంది. బృహదారణ్యక ఉపనిషత్తులో, వేరే ఉపనిషత్తులో వస్తుంది. సో ఆకాశము, వాయువు, అగ్ని, ఆప అంటే జలం, పృథివీ, ఇవి మనుష్యులకు విషయాలు, భోగ్యాలు. ఇవి ఒకప్పుడు సుఖాన్ని, ఒకప్పుడు దుఃఖాన్ని, ఒకప్పుడు మోహాన్ని కలుగజేస్తాయి. వస్తుంది, అది కూడా వివరణ వస్తుంది. ఇప్పుడు ఆకాశం అండి చల్లగా ఉంది. ఆకాశం అంటే వాయువు తీసుకోండి. వాయువు ప్రశాంతంగా, చల్లగా, మెల్లగా వీస్తుంది, ఆహ్లాదంగా ఉంటుంది. అదే తీవ్రంగా వచ్చింది, ఈ ప్రశాంతత అన్నీ పోయినాయి. తీవ్రంగా వచ్చింది, కొంచెం అలజడి వచ్చేస్తుంది. ఏది కోరుకుంటాము? సహజంగా మనసుకు నచ్చేటట్టుగా ఉన్నదాన్నే కోరుతాం, అంతే తప్ప తన పని తను చేసుకుంటున్నా కానీ ఇందులో నచ్చడం నచ్చకపోవటం అనేటువంటిది ఇక్కడ జరిగేటువంటి విషయం.
సో అక్కడ మోహం కలిగజేసేటువంటి అవకాశం ఎక్కడ ఏర్పడిందో మీకు అర్థమై ఉండాలి. అంతే తప్ప ప్రత్యేకంగా వాటిలో నచ్చాలి నచ్చదు నెమలి ఉందండి, ఒకళ్ళ కోసం అది నృత్యం చేయటంలా, అది నృత్యం మనకు నచ్చింది. అదే ఒక పులి ఏదో చూసింది అనుకోండి, ఆ నృత్యం నచ్చుతుందా దానికి? నెమలి నచ్చుతుంది అంతే. నువ్వు బాగా నీ నాట్యం నువ్వు చేసుకుని నేను పట్టేసుకుంటాను, పులి నెమలిని పట్టేసుకుంటాను. అలాగే కుక్కలు కూడా పట్టేసుకుంటాయి. అంటే అది తన పంతం చేసుకుంటుంది, అదే చూసిన వాడి దృష్టి మారింది అంతే. వీడికేమో అబ్బా ఎంత బాగుంది పులి విప్పి ఆడుతుంది అని వీడు అనుకుంటాడు. అదే ఒక దాన్ని భుజించేటువంటి జీవి ఏం చూస్తుంది, నువ్వు ఏమరపాటుగా ఉండు, నేను నీ మైమరిపై నా ఆకలి తీరుస్తుంది అని చెప్పి ఇది చూసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే అలర్ట్గా ఉందనుకోండి ఎగిరిపోతుంది అది. సో ఇవి ఒకప్పుడు సుఖాన్ని దుఃఖాన్ని మోహాన్ని కలుగజేస్తాయి. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ, వాతావరణము హాయిగా ఉందండి. వాతావరణం హాయిగా ఉంటే ఆకాశం వైపు చూస్తే ఎలా ఉంటుంది, ఎంత బాగుంది ఆకాశం ప్రశాంతంగా ఉంది అని అంటాం. ఇదే విధంగా పృథ్వీయాదులు కూడా చక్కగా పచ్చగా కనిపించింది దృశ్యం, పచ్చని చెట్లు, పచ్చని అంత చెట్టు చేమలు అంతా ప్రశాంతంగా అనిపించింది, ఆహ్లాదంగా ఉంటుంది. అదే ఎడారి ప్రాంతానికి వెళ్ళాం, తీవ్రమైనటువంటి వేడి ఉంది, కంటికి కూడా ఆ దృశ్యము బాగా డిస్టర్బింగ్గా ఉందండి అంటారు. ఆ వేడికి కానివ్వండి ఏదైనా. మూఢత్వం అంటే ఏమీ తెలియని స్థితి. మూఢత్వాన్ని కూడా కొన్ని కలగజేస్తాయి. అది ఎలా అనేటట్టు కూడా తెలుస్తాయి. ఇప్పుడు పంచభూతాల విజృంభణ, పంచభూతాల్లో ఇప్పుడు నీరు విజృంభించింది, ఏమవుతుంది, వరదలు వచ్చేస్తాయి. అదే సమానంగా అంటే సమశీతలంగా ఉన్నటువంటి ఒక పెద్ద శబ్దం లేకుండా అలా ఒక చిన్న సెలయేరులాగా పారుతోంది, పక్కన కూర్చున్నవాడికి ఇక్కడ కూర్చుంటే ధ్యానం వచ్చేస్తుందండి అంటాడు. అదే వర్షాకాలంలో అదే సెలయేరు ఉధృతిలో ప్రవహిస్తున్నప్పుడు కష్టమండి ఇక్కడ ధ్యానం చేయలేము ఇలా వచ్చేస్తుంటాయి. అదేవిధంగా మూఢత్వం ఈ మనుషుల్లో కలవరపెట్టి దిక్కు తోచకుండా చేస్తాయి విజృంభించినప్పుడు. ఇదే విధంగా ప్రకృతి సత్వ రజస్తమో గుణోపేతం కాబట్టి గుణోపేతము కాబట్టే ఈ సుఖ దుఃఖ మూఢత్వం అనేటువంటిది కలుగజేస్తుంది. గుణాలు లేవు అనుకోండి ప్రకృతిలో, గుణాలు లేకపోతే సత్వం సుఖము, రజస్సు దుఃఖం రజోగుణం, తమోగుణం మూఢత్వం. అది ప్రకృతిలో ఉన్నాయి కాబట్టే ఇవి కలుగజేస్తున్నాయి. మరి ఈ శరీరం అసలనేది ఎలా వచ్చింది, శరీరము యొక్క ఉత్పత్తి గురించి ఇక్కడ 39వ కారికలో చెప్తున్నారు. సూక్ష్మాః మాతాపితృజాః సహ ప్రభృతైః త్రిధా విశేషాః స్యుః. సుఖంలో సు, దానికి యావత్తు, పక్కన విసర్గ. స్యుః సూక్ష్మాస్తేషాం సూక్ష్మాస్తేషాం నియత మాతాపితృజా నివర్తంతే. ఈ సూక్ష్మ అంటే సూక్ష్మ భూతాలు, ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో సూక్ష్మమైనటువంటి అవిశేషాలను దేని గురించి చెప్పుకున్నాము, సవిశేషములు అవిశేషములు. పంచమహాభూతాలు ఏవైతే ఉన్నాయో ఇవి సవిశేషములు, పంచ తన్మాత్రలు ఏవైతే ఉన్నాయో అవి అవిశేషములు అని చెప్పుకున్నాం, వాటిని సూక్ష్మము అని చెప్పుకున్నాం. అందుకనే ఇవి స్థూలభూతములు. స్థూలభూతములు ఏంటి, అన్నీ కనిపిస్తున్నాయి, పృథివీ, జలము, తేజస్సు అంటే రూపము, వాయువు, ఆకాశము, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి అంటే గోచరం అవుతున్నాయి, ఇంద్రియ గోచరం అవుతున్నాయి. ఇంద్రియ గోచరం ఏ ఇంద్రియాలకంటే జ్ఞానేంద్రియాలకి. ఆ గోచరమైనటువంటి దాన్ని తన్మాత్ర అన్నాం. అది కనిపిస్తుందా, స్పర్శ తగిలింది అని తెలుస్తుంది, అది కనిపిస్తుందా, స్పర్శ కనపడదు. అంటే గోచరం అయ్యేటువంటివి గోచరం కానిటువంటివి. సో పంచమహాభూతాలతో కలిసి ఏం చేస్తాయి ఇవి, నియత రూపం అంటే మాతాపితృల ఉన్నటువంటి కలిగినటువంటి పార్థివ శరీరాలు. అలాగే నివర్తంతే, వెళ్ళిపోతాయి, ఉంటాయి అవి మళ్ళీ దేనికి దానికి వెళ్ళిపోతాయి. అంటే ఇది ఏంటంటే ఒక ట్రైన్ స్టేషన్ ఉందండి, ఉదాహరణకి సికింద్రాబాద్ స్టేషన్ వెళ్ళారు, విజయవాడ వెళ్ళేవాళ్ళు వస్తారు, ముంబై వెళ్ళేవాళ్ళు వస్తారు, ఢిల్లీ వెళ్ళేవాళ్ళు వస్తారు, ఇతర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళందరూ వచ్చారు, స్టేషన్ దగ్గరికి వచ్చారు. ఆ కామన్ ప్లేస్ దగ్గర
ఒక క్షణం అందరూ కలిసినట్టుగా కనిపిస్తారు. తర్వాత మళ్ళీ ఎవరికి వాళ్ళు విడిపోతారు, ఎవరి గమ్యానికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అదేవిధంగా ఈ సూక్ష్మభూతాలు, ఈ పంచమహాభూతాలు కూడా ఒక కాలం, కొద్ది కాలం పాటు అలా ఒక దగ్గరికి వస్తాయి. వచ్చినప్పుడు ఈ పార్థివ శరీరం, పార్థివ అని ఎందుకంటారు ఇక్కడ, పృథివీ అంశం ఎక్కువ కాబట్టి పార్థివ, పృథివీ నుంచి వచ్చింది పార్థివ. అయిపోయింది. ఎంతవరకు ఉంటుంది ఇది? చైతన్యం ఉన్నంతవరకు. చైతన్యం వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ మళ్ళీ ఓకే, స్టేషన్ వచ్చేసింది, నీ పృథివీ మట్టిలో కలిసిపో, గాలిలో కలిసిపో, అయిపోయింది. 5 వెళ్ళిపోతాయి. సో ఈ తన్మాత్రలు సూక్ష్మం, వీటికి విశేషాలు లేవు, అవిశేషాలు. అవి అలాగే నియతంగా ఉండిపోతాయి. తల్లిదండ్రుల ద్వారా ఉత్పన్నమైనటువంటి పాంచభౌతిక శరీరాలు, ఇవి పంచభూతాలతో అంటే స్థూలభూతాలతో కలిసినటువంటివి. ఇవి 3 విధాలు. ఇవి శాశ్వతముల, కొంతకాలం ఉంటాయి. 60 ఏళ్ళ, 70 ఏళ్ళ, 100 ఏళ్ళ, 120 ఏళ్ళ, మహా అయితే 200 ఏళ్ళు ఉంటారా? ఉండం. ఈ కాలంలో మనం కనపడం. 100 గడిపితే అమ్మో అదే ఎక్కువ. ముందు ఇంకా తగ్గిపోతుంది. కలియుగం అంతా వచ్చేటప్పటికి 20 సంవత్సరాలే అవుతుంది. సో కలియుగం అంతా వస్తే 20 సంవత్సరాలే. 20 సంవత్సరాలు అంటే ఇంకా వాళ్ళు చేయవలసినవన్నీ 8వ సంవత్సరం నుంచి అన్నీ మొదలైపోతాయి. ఈ శరీర సంఘాతం ఎలా ఏర్పడుతుందో భాష్యకారుడు వివరిస్తారు. ఇది 3 విశేషాలు ఏంటి? సూక్ష్మములు, మాతాపితృజములు, పాంచభౌతికములు. ఏంటి? శరీరములు. ఈ శరీర సంఘాతము ఎలా ఏర్పడుతుంది? పృష్ఠ, ఉదర, జంఘ, కటి, ఉరహ, శిరహ, ఈ 6 కోశాల వలె అంతర్భాగాన్ని కప్పి ఉంచుతాయి, అంటే బయటికి కనిపిస్తాయి ఇవి. ఇక రుధిర, మాంస, స్నాయు, శుక్ర, అస్థి, మజ్జ, ఇవి లోపలి భాగాలు. శరీర ఉత్పత్తిలో ఈ పంచభూతాల పాత్ర ఏంటి? పృథివీ అంటే ధారణకు కారణమవుతుంది. పృథివీ అంశం ఉంటేనే నిలబడుతుంది శరీరం, నిలబెడుతుంది దీని శరీరాన్ని. ఆపహ, ఆపహలో తర్కశాస్త్రం చెప్తుంది. ఆపహ అంటే జలం. జలం యొక్క గుణం ఏంటంటే స్నేహం, స్నేహత్వం. స్నేహత్వం అంటే కలిపి ఉండేటట్టుగా చేస్తుంది. ఎలా? ఉదాహరణ చెప్పాలంటే, రొట్టెలు చేయాలంటే పిండి కావాలి. పిండి ఒక్కటి సరిపోతుందా రొట్టె చేయడానికి? నీళ్లు పోస్తాం. నీళ్లు పోసినప్పుడు ఆ పిండి ఏమైంది? ఆ పిండి అణువులన్నీ కూడా దగ్గరికి వచ్చినాయి. అలా దగ్గరికి కలిసి ఉండేటట్టుగా ఉంచుతుంది. అదే స్నేహత్వం. ఆప యొక్క ధర్మం అంటే జలం యొక్క ధర్మం ఏంటంటే స్నేహత్వం. అలాగే ఈ అణువులన్నింటినీ కూడా, ఇందులోంచి జలతత్వం లేచిపోయింది అనుకోండి, ఇవన్నీ విడిపోతాయి. స్కిన్ పగిలిపోవటం మొదలుపడుతుంది. చలికాలం వచ్చిందనుకోండి, నీళ్లు తగ్గిపోతాయి. ఎండ విపరీతంగా ఉంటే లోపల నీరున్నంత వరకు చెమట వచ్చి ఆ తర్వాత పగుళ్ళు మొదలవుతాయి. డ్రై స్కిన్ స్టార్ట్ అయిపోతుంది. పృథివీ ధారణ. ఆపహ ఒక దగ్గరికి చేర్చడం. తేజ అంటే అగ్నితత్వం. పక్వం చేస్తుంది అంటే మనం తిన్నటువంటి ఆహారాన్ని జీర్ణం చేసేటువంటి అగ్ని, వైశ్వానరాగ్ని. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. 4 విధమైనటువంటి అన్నం తింటాం మనం, ఆహారం తింటాం. అవేంటి? భక్ష్య, చోష్య, లేహ్య, భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యములు. భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యం. ఇటువంటి చతుర్విధమైనటువంటి ఆహారాన్ని మనం స్వీకరిస్తే దాన్ని అరిగించేది ఎవరు? వైశ్వానరాగ్ని. ఆ వైశ్వానరాగ్ని ఎవరు? భగవద్గీతలో 15వ అధ్యాయంలో ఇదే చెప్తారు. అహం వైశ్వానరో భూత్వా అంటే నేను వైశ్వానరుడిగా అయ్యి మీరు తిన్నటువంటి ఆహారాన్ని, మీరు అంటే ఒక మనిషి అనే కాదు, అన్ని జీవులు తిన్నటువంటి ఆహారాన్ని అరిగిస్తుంది. ఇవేంటి? గట్టిగా ఉండేటువంటివి, కొంచెం సెమీ సాలిడ్గా ఉండేటువంటివి, పౌడర్గా ఉండేటువంటివి. సెమీ సాలిడ్ వేరు, పౌడర్ వేరు. సెమీ సాలిడ్ అంటే జెల్లాగా ఉండేటువంటివి. తర్వాత పౌడర్, లేహ్యం అంటే జెల్లీ. భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్య. తర్వాత ద్రవ పదార్థం. ద్రవము, పౌడరు, జెల్లీ, సాలిడ్. ఈ 4 తింటాం. 4 తినేది ఎంతవరకు? ఈ 4 విడివిడిగా మనకు తెలిసేది ఇంతవరకే.
లోపలికి అలాగే వెళ్తున్నాయా? ఇక్కడ జలం దాన్ని కాంటాక్ట్లోకి వస్తుంది. జలం వచ్చిన తర్వాత దాన్ని పౌడర్ ఉంటేనేమో స్నేహగుణం కల్పిస్తుంది. గట్టిగా ఉన్న దాన్నేమో పళ్ళు ఏం చేస్తాయి? నమిలి దానికి జలం యాడ్ చేసి దాన్ని సెమీ సాలిడ్ స్టేట్లోకో లేకపోతే కొంచెం లిక్విడ్ స్టేట్లోకి తీసుకొస్తాయి. ఆ సలైవ కలిసినప్పుడే అది డైజెషన్కి రెడీ అవుతుంది. సలైవ కలవలేదు, కలవకుండా గుడ్కు మింగేడు, అరగదు, వాడికి వేరే గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుంది. అందుకని నమలాలి. నమలటం కూడా ఎన్నిసార్లు నమలమని చెప్తుంది శాస్త్రం? 14 సార్లు నమలమని చెప్తుంది. 32 సార్లు నమలరమ్మా. ఇంకా నవ్వులతో కూర్చుంటే ఏ బుక్ చూడండి, నాకు ఒకసారి చూపించండి, 14 సార్లు శాస్త్రవాక్యం 14 సార్లు. 14 సార్లు నమలటానికే మనకు అంత టైం ఉండదు, అయిపోయింది. గ్యాస్ ట్రబుల్ ఎందుకు వస్తుంది అంటే దానికి కారణం అదే. వాయువు ఏం చేస్తుంది? వృద్ధి కలుగజేస్తుంది. అలాగే లోపల ఉండేటువంటి వాయువు ఏంటంటే ఈ తిన్నటువంటి ఆహారంలో ఉండేటువంటి రసాన్ని శరీరం అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇది పంచప్రాణాలు, ఉపప్రాణాలు, వాటి గురించి చెప్పుకున్నాం అప్పుడు వస్తుంది. ఆకాశం అంటే ఏంటంటే అవకాశం కలిగించేటువంటిది ఆకాశం. ఇప్పుడు ఉదాహరణకి ఈ రూమ్ ఉంది, ఈ రూమ్లో ఆకాశం లేదు. ఆకాశం లేదు అని అంటే అవకాశం లేదు దేన్నైనా పెట్టడానికి, మనం లోపలికి రావడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు మనం పెట్టగలం, ఇంకా రాగలదు, ఇంకా 100 మంది రాగలరు. 100 మంది 150 మంది అయిన తర్వాత ఇంకా అవకాశం లేదండి అంటారు. అవకాశం లేదంటే అర్థం ఏంటి? ఇక్కడ ఆకాశం లేదు, ఆకాశం నిండిపోయింది. ఇప్పుడు ఉదాహరణకి ఒక పాత్ర ఉంది, పాత్ర ఖాళీగా ఉంది అంటాం, కానీ యాక్చువల్గా అందులో ఆకాశం ఉంది. నీళ్లు పోయగలరు, ఏదో వేయగలరు, అందులో ఏదో నింపగలరు. అందులో వేసేశారు, ఆ పదార్థం ఏదో వేశారు, నిండా వేశారు. అప్పుడు ఇంకా ఆకాశం ఉందా అందులో? అంటే అవకాశం లేదు, ఇంకా నింపడానికి అస్సలు ఖాళీ లేదు అంటాం. ఆ ఖాళీ అని మనం సామాన్యంగా అనేది ఏదైతే ఉందో అది యాక్చువల్గా ఆకాశం. అందుకనే ఇది మఠంలో ఉండేటువంటి ఆకాశం మఠాకాశము. ఘటం అంటే కుండలో ఎంటీగా ఉన్నటువంటి కుండలో ఉండే ఆకాశం ఘటాకాశం. పైన ఒకటి మహాకాశము. ఘటం పగిలింది, ఇప్పుడు ఇక్కడ ఒక ఘటం ఉంది అనుకోండి, ఆ ఘటం పగలగొట్టాం. ఘటంలో ఆకాశం ఏమైంది? మఠాకాశంలో కలిసింది. మఠం బ్రేక్ అయింది, మహాకాశంలో కలిసిపోతుంది. సో ఆకాశం అనేటువంటిది శరీరంలో అవకాశం కల్పిస్తుంది, ఏర్పరుస్తుంది. ఆ శరీరంలో ఖాళీ ఉంటేనే రక్త ప్రసరణ జరుగుతుంది. ఒక ఉదాహరణకు ఒక ట్యూబ్ ఉందండి, అస్సలు ఎంటీ లేదు, ఫుల్ ఉంది, అందులో మూమెంట్ ఉంటుందా? మూమెంట్ ఉండదు. పైకన్నా కిందకన్నా ఎక్కడదక్కడే ఉంటుంది. కొంత ఖాళీ ఉందనుకోండి, ఇలా అన్నప్పుడు పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది. సో ఈ ఖాళీ జాగా ఉంది అని అంటే అర్థం ఏంటి? అది ఆకాశము. అంతేకాదు, ఇవి వీటన్నిటికీ ఒక కామన్ ప్లేస్ ఉంది లోపల. ఆ ఖాళీ ప్లేస్ లేదు అనుకోండి, హెడేక్ వస్తుంది. అది ఎంత ఉండాలో అంత ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే చెవులో నీళ్ళు పోయింది ముక్కులోకి వస్తాయి, ముక్కులో నీళ్ళు పోయింది కంట్లోకి వస్తాయి, నోట్లోకి కూడా వస్తాయి. అంటే వీటన్నిటిని కలుపుతూ ఇక్కడ ఒక కొంత ఆకాశం ఉంది, చిదాకాశము. అక్కడే ఆలోచనలన్నీ కూడా తిరుగుతుంటాయి. అంటే ఆ వాయువు దాన్ని ఏదో తెస్తుంది కదా. ఎక్కువ ఆలోచిస్తే నొప్పి ఎక్కడ వస్తుంది? పొట్టలో వస్తుందా? అక్కడ ఆకాశం, అది ఆజ్ఞాచక్ర స్థానం. ఆజ్ఞాచక్రంలో ఇదంతా ఉంటుంది. ఆకాశము, జీవుడు, ఈశ్వరతత్వము, ఇవన్నీ వస్తాయన్నమాట అక్కడ. సో ఇది కంటికి కనిపించే స్థూల శరీరం యొక్క స్వరూపం. ఇక సూక్ష్మ శరీరం అనేటువంటి దాని స్వరూపం ఎలా ఉంటుంది చెప్పుకుందామా? ఇలాంటివి ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సూక్ష్మ శరీరం అనగానే ఒక ఆసక్తి వచ్చేస్తుంది. స్థూల శరీరం అంటే కనిపిస్తుంది కాబట్టి సరే తెలుస్తుంది, పర్లేదు. సూక్ష్మ శరీరం యొక్క ఒక డౌటు, స్థూల శరీరం లోపల సూక్ష్మ శరీరం ఉంది, అవునా? అంతే కదా. ముందే ఏది పుట్టింది? సూక్ష్మ శరీరం పుట్టిన తర్వాత స్థూల శరీరం పుట్టిందా? కలిసి పుట్టాయా? పోనీ సూక్ష్మ శరీరం ఎప్పుడూ ఉంది అంటే అది ముందు పుట్టినట్టు, అంతే కదా. అంటే ముందు పుట్టింది వాడు చెప్పినట్టు వీడు వినాలి. వింటున్నాడా? వింటలేదా? వింటాడు, ఖచ్చితంగా వింటాడు. సూక్ష్మ శరీరం, మనస్సు అనేటువంటిది అంతఃకరణములో భాగము. సూక్ష్మ శరీరం చెప్పినట్టుగానే స్థూల శరీరం చేస్తుంది. అదర్వైజ్ ఇది జడం. స్థూల శరీరం ఏంటి? జడం. సూక్ష్మ శరీరం జడం కాదా అంటే అది జడమే, కాకపోతే రిలేటివ్లీ అది యాక్టివ్. అంటే ఈ ఫోన్లో బ్యాటరీ ఉంది, బ్యాటరీలో పవర్ ఉన్నంత వరకే ఇది పనిచేస్తుంది. కానీ బ్యాటరీ కూడా జడమేగా, అది ఛార్జ్ చేస్తేనే అది ఉంటుంది. సో బ్యాటరీ అనేటువంటి బ్యాటరీ ప్లస్ సిమ్ అనుకోండి, బ్యాటరీ ప్లస్ సిమ్ సూక్ష్మ శరీరం అనుకోండి. ఎందుకంటే సిమ్ లేకపోతే కాల్స్ చేయలేరు. మిగతా కాంపోనెంట్స్ అన్నీ కూడా
స్థూల శరీరం, ఇంద్రియాలు ఇవన్నీ. సూక్ష్మ శరీరము దాన్ని నడిపించేటువంటిది చైతన్యం. అదేది ఛార్జ్ చేస్తాం కదా అది. ఈ ఎగ్జాంపుల్కి ఇంతవరకు తీసుకోవాలి. మళ్ళీ అసలు పవర్ జనరేట్ అయింది కదా అక్కడి నుంచి తీసుకుంటే అది ఎగ్జాంపుల్ కొంచెం సరిగ్గా తోలదు అప్పుడు. సో 40వ కారిక పూర్వోత్పన్నం అసక్తం నియతం మహదాది సూక్ష్మ పర్యంతం సంసరతి నిరుపభోగం భావైరధివాసితం భావైరధివాసితం లింగం. అధివాసితం అంటే నిండి ఉన్నటువంటిది, కూడి ఉన్నటువంటిది. దేనితోటి? భావైహి, భావముల చేత. భావముల చేత ఎటువంటి భావములతో నిండి ఉందో అటువంటి ప్రవర్తన ఉంటుంది. దీనికి నువ్వు లలితా సహస్రనామానికి ఏమైనా రిలేషన్ ఉందా? భావనాగమ్య భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక. భావనల యొక్క గమ్యము. భావన అంటే ఏంటి? ఇప్పుడు అర్థమైంది కదా. ఇది భావన. భావనలతో నిండి ఉన్నటువంటిది ఏంటి? సూక్ష్మ శరీరము. సూక్ష్మ శరీరము. ఆ భావన అనేటువంటిది అటువైపు ఉంటే అమ్మవారు, ఇటువైపు ఉంటే సమాజం. మనం ఏం చేస్తాం? 95% ఇటు చూద్దాం. 99 ఓకే, యాక్సెప్టెడ్. నో కాంట్రడిక్షన్, పర్ఫెక్ట్. 99.999999999 ఇది. ఇంకా ఎక్కడో పాయింట్ నాట్ ఏదో అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఒకప్పుడు అనిపిస్తుంది, ఏమీ తెలియనప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఈరోజు అమ్మవారి గుడికి వెళ్ళాను, దండం పెట్టుకున్నాను, నేను 10 నిమిషాలు అక్కడ ప్రశాంతంగా కూర్చొని వచ్చాను. నా అంత భక్తుడు లేడు, నాకు చాలా భక్తి అనిపిస్తుంది. ఎవరికో చెప్పుకోవడం కోసం కాదు, కానీ వాళ్ళకే ఒక సంతృప్తి కలుగుతుంది. అమ్మ నాకు ఎప్పుడు ఇలాంటి భక్తే ఉంచు. ఏది ఇలాంటి భక్తి అంటే ఆ రోజు ఆ 10 నిమిషాల భక్తే. అదే ఆలోచన రాదు అప్పుడు. అప్పటికి ఆలోచన రాదు. మెల్లమెల్లగా ఇలా సత్సంగం అయినప్పుడు, లేకపోతే అవును 24 గంటల్లో 23 గంటల 50 నిమిషాలు మనం చేసే పనులన్నీ ఒకసారి లిస్ట్ చేసుకున్న తర్వాత, అంటే 10 నిమిషాలే నేను గుళ్ళో ఉన్నాను, 23 గంటల 50 నిమిషాలు ఇలా ఉన్నాను, మరి నా భక్తి ఎక్కువ తక్కువ అని అదేంటంటే చేయగా ఒక విచక్షణ లోపల నుంచి వస్తుంది. ఇదే పూర్వజన్మ సంస్కారం ఇక్కడ వస్తుందన్నమాట. అది చెప్తుంది ఆత్మ సంస్కారం. ఇది ఆత్మ సహజంగా ఆనందాన్ని కోరుకుంటుంది. నువ్వు ఇది కాదురా నాయన, ఎందుకురా పాకులాడతావు, వెంట పడతావు, ఏదో అంటారు, వెంపర్లాడతావు, ఇవన్నీ చెప్తూ ఉంటుంది. కానీ వినదు, బుద్ధి వినదు. ఎప్పుడైతే ఇది వింటుందో ఆ క్షణం అనిపిస్తుంది, ఏం చేశాను నేను, ఇంతకాలం అయిపోయింది అనిపించింది. కొంతకాలం ఈ లోపల ఆకలేస్తుంది. ఇంద్రియాలు ఇవన్నీ చూడండి, ప్రకృతి ఎంత బలమైనటువంటిది. ఈ ఆలోచన ఒక కొలిక్కి వచ్చేటప్పటికి ఆకలేస్తుంది. సరే నేను వెళ్ళి నీళ్లు తాగుదాం అనుకుంటాడు. అయిపోయింది, ఈ ఆలోచన ఇక్కడ కట్ అయింది. మళ్ళీ ఇంకెప్పుడో వస్తుంది, అవును కరెక్టే, ఈ మధ్య నాకు ఫ్రీక్వెంట్గా వస్తుంది. అలా ఒక్కొక్కటి అలా ప్రోగ్రెస్. దీన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే పరమాత్మ వైపుకి మెల్లమెల్లగా తీసుకుని వెళ్ళిపోవటం అంటే ఇక్కడ హిమాలయాలకో లేకపోతే అడవుల్లోకో కాదు. సో సూక్ష్మ శరీరము ముందు పుట్టింది. దానికి అసలు నిజానికి దేని ఎందుకు కూడా సూక్ష్మ శరీరానికి ఆసక్తి లేదు, కానీ చేసేదంతా సూక్ష్మ శరీరమే కదా. మరి ఆ ఆసక్తి ఎలా కలిగింది? మోక్ష పర్యంతం కూడా అలాగే ఉంటుంది. అంటే ఇక్కడ సాంఖ్య సిద్ధాంతం ప్రకారం సూక్ష్మ శరీరం చెప్తున్నారు, మనం దీన్నే గ్రహిద్దాం. మహత్తు మొదలుకొని సూక్ష్మ శరీరం వరకు భోగము అంటే అనుభవించడం అనేది లేదు. లడ్డు సూక్ష్మ శరీరం తింటుందా? కానీ బాగుందని చెప్పేది సూక్ష్మ శరీరమే. కావాలని చెప్పేది అది తినలేదు, దానికి పళ్ళు లేవు, అరిగించుకోలేదు, తినలేదు, చూడలేదు, చేయలేదు, అడగలేదు, కానీ అదే తింటుంది. అది భోక్త. ఇది తినగలదు, ఇది చెయ్యగలదు, ఇది చూడగలదు, అది చేయగలదు, అన్నీ ఇవి తినలేవు. సూక్ష్మ శరీరం తినలేదు. మరి తినేది ఎవరమ్మా? నిజం చెప్పండి, అసలు ఇందులో తినేవాడు ఎవడు? ఎవ్వడు లేనివాడికి తింటున్నాము అనేటువంటి భ్రాంతి. బాగా తిన్నాము, బాగా తినలేదు, బాగుంది, బాగాలేదు, ఇవన్నీ అసలు ఇంత కోఆర్డినేషన్ ఎక్కడి నుంచి వచ్చేసింది వీటికి? సో మహత్తు మొదలుకొని సూక్ష్మ శరీరం వరకు భోగం అంటే అనుభవించడం అనేది లేదు. మరి ఇంకా అనుభవించేది ఎవరు? అది లయయుక్తం అంటే లయము,
అంటే లీయతే అయితే లింగం, అంటే లయించిపోతుంది కాబట్టి లింగం అనే ఒక అర్థం ఉంది. దాన్ని లింగం అని కూడా అంటాం. ధర్మాధర్మాది భావనల చేత ఉపరంజితమై అటు ఇటు, అంటే శరీరాత్ అటు ఇటు అంటే శరీరాత్ శరీరాంతం. శరీరాత్ ఇది పంచమీ విభక్తి. శరీరాత్ రామ 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 రామం రామేణ రామాయ రామాత్ పంచమీ విభక్తి. శరీరాత్ అంటే శరీరము నుంచి ఇంకొక శరీరం నుంచి ఇంకొక శరీరానికి. భవాత్ భవాంతరం, భవాత్ భవాంతరం అంటే ఈ లోకం నుంచి ఇంకొక లోకానికి ఇలా తిరుగుతూ ఉంటుంది. ఏది అదే తిరుగుతుంది, ఇది తిరగదు. అది తినలేదు, దానికి ఇది కావాలి. దానికి ఏదో చేయాలని ఉంటుంది, అది ఏం చేయలేదు. దానికి ఒక ఉపాధి కావాలి, అందుకని స్థూల శరీరాన్ని నిర్మించుకుంటుంది అది. సో ఇప్పుడు దీన్నే ఇంకొక పేరు కూడా ఉంది. సూక్ష్మ శరీరాన్ని లింగ శరీరం అని కూడా అంటారు. లింగ శరీరము ఇది సూక్ష్మ అవటం చేత భోగాదులకు నిలయం కాదు, అందుకని స్థూల శరీరాన్ని ఆశ్రయించాల్సిందే. ఆ స్థూల శరీరమే భోగాయతనం, అంటే నిజానికి చేస్తున్నట్టు కనిపించేటువంటిది ఇదే. తింటున్నది, అరిగించుకుంటున్నది అంటాం, కానీ లోపల నుంచి ప్రసరణలో ఏదన్నా సూక్ష్మభూతాలు ఏదన్నా తేడా చేస్తే తినలేదు, అరిగించుకోలేదు, ఏమీ చేయలేదు, అంతే దాని పని. సో ఇక్కడికి ఆపేద్దాం. 40వ తారీఖు వరకు అయ్యింది. ఈరోజు ఎక్కువ అవ్వలేదేమో కదా, సరే ఎంతైతే ఏంటి. కానీ విషయం అనేటువంటిది ఈ సూక్ష్మ శరీరమే యాస్ట్రల్ బాడీ అని చెప్పి ఇంగ్లీష్లో అంటారు. నేను యాస్ట్రల్ బాడీని చూశానండి కొంతమంది వచ్చి చెప్తూ ఉంటారు ధ్యానంలో. మన ధ్యానంలో మా సూక్ష్మ శరీరం ఇలా బయటకు వచ్చేసి నన్నే ఇలా చూస్తోందండి. నువ్వెవరు అదెవరు అంటే నన్నే చూస్తోందండి, నువ్వెవరు అదెవరు అంటే అక్కడ రాదు ఇంకా ఆన్సర్. అంటే అంత విశ్లేషణ రాలేదు అప్పటికి. సో సూక్ష్మ శరీరము నేను నిద్రపోయినప్పుడు వెళ్ళిపోయిందండి. ఈవెన్ రమణ మహర్షి 16వ సంవత్సరంలో అలా పడుకుంటున్నప్పుడు సూక్ష్మ శరీరం బయటకు వచ్చి ఈ శరీరం కాలిపోతున్నట్టుగా అంత దర్శించారు. ఫస్ట్ అనుభవం ఆయనకి అది. అది రాగానే ఆయన అరుణాచలం వెళ్ళిపోయారు. సూక్ష్మ శరీరం అనేటువంటిది బయటికి రాగలుగుతుంది, ఆ వచ్చినటువంటి అనుభూతి కలుగుతుంది. కానీ ఈ అనుభూతి ఎవరికి వచ్చింది అనేది చూడాలి అక్కడ. ఈ స్థూల శరీరానికి కాదు, స్థూల శరీరానికి రాదు. స్థూల శరీరంలో ఏముంది, ఇది జడం కదా. ఇప్పుడు ఈ టేబుల్ ఉంది, టేబుల్కి కొడితే ఏమన్నా తెలుస్తుందా? గొడ్డలతో కొడితే తెలుస్తుందా? ఆ కాల్ చేస్తే తెలుస్తుంది? ఏం తెలియదు. ఇది అంతే. కానీ తెలుసుకునేది ఇంకొకటి ఉంది. అదే చెప్తోంది సూక్ష్మ శరీరం బయటకు వచ్చిందని. ఎవరు చెప్తున్నారు? చెప్పగలిగిందే చెప్తుంది. ఆ చెప్పగలిగింది ఎవరు? ఉన్నవే 3 అక్కడ. సాంఖ్యం ప్రకారం అయితే 3, అదే వేదాంతంలోకి వెళ్తే 4 అవుతాయి. సో మనస్సు, బుద్ధి, అహంకారం. సో ఈ 3 అనుకోవాలి కదా. నేను బయటికి వెళ్ళాను, నేను లోపలికి వచ్చాను, నన్ను నేను చూసుకున్నాను అని చెప్పి సూక్ష్మ శరీరం ఎలా అనుకుంటుంది? దీన్ని చూసి అనుకుంటుంది. మరి అంటే ఏంటి, 2 వేరే వేరే శరీరాలు కదా. ఇలా లాజికల్గా ఆలోచించితే అసలు వీటికి బియాండ్ ఇంకేదో ఉంది. అదే వేదాంతంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ఎనాలిసిస్ అనేటువంటిది స్టార్ట్ కానంత వరకు సబ్జెక్ట్ అనేటువంటిది అబ్బా ఏదో చెప్తున్నారు వింటున్నాము, చదివినా కూడా చదివినట్టు ఉంటుంది కానీ ఎక్కదు. లింక్ ఉంటుంది, ఒక అజ్ఞాన గ్రంథి అనేటువంటిది లింక్ ఉంటుంది. ఆ అజ్ఞాన గ్రంథి తెగనంత వరకు కూడా జ్ఞానం అనేటువంటిది కలగదు. సో అజ్ఞాన గ్రంథి తెగితే సూక్ష్మ శరీరం వెళ్ళిపోతుంది అని కాదు, కానీ ఆ రియలైజేషన్ అనేటువంటిది వస్తుంది. సో ఆ భావన, అది కూడా భావనే కదా. ఎప్పుడైతే మీరు భావన అన్నారో, భావన అనేటువంటిది ఎందులో నిండింది? ఒకలాగా. కానీ ధ్యానం అనేటువంటిది నిద్ర కాదు కాబట్టి ఇది ధ్యానగమ్యము, భావనాగమ్యం. అంటే ఒక స్టేట్ ఆఫ్ బీటా వేవ్స్ అనేది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ థింకింగ్కి బ్రెయిన్ వెళ్ళినప్పుడు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఏమి తెలియకుండా అంటే ఆ సివియారిటీని బట్టి తెలియచ్చు. సివియారిటీని బట్టి తెలిసిన వాళ్ళు ఉన్నారు, అసలు ఏమీ జ్ఞానము అంటూ ఏమీ లేదు, ఏమీ తెలియదు, కానీ వాళ్ళకి ఇదేదో బయటికి వచ్చింది. అది మేబీ పాస్ట్ బర్త్స్లో ఏదో ఉంటాయి కొన్ని, వాటి ద్వారా
చెప్పాను కదా, కొంతమంది ధ్యానంలో వచ్చి ధ్యానం చేసేటువంటి వాళ్ళు వచ్చి నాకు ఇలా వచ్చింది, దీనికి ఏంటి ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి అడుగుతుంటారు నన్ను. అదే కాకుండా కొంతమంది ఇది పర్వాలేదు, ఇది ఏదో ధ్యానంలో ఒక భావన. కొంతమంది ఏంటంటే గురువుని ఆశ్రయించరు, ఎక్కడో చదివో ఏదో వినో ఏదో ఒక పద్ధతి పట్టుకొని చేయటం మొదలు పెడతారు. ఏమి తెలియకుండానే విహరించి మళ్ళీ వస్తుంటాడు. అప్పుడు ఎట్లా ఏమీ తెలియకుండానే ఆకాశంలోకి విహరిస్తాడు, వెళ్తాడు, మళ్ళీ వస్తాడు. అట్లా తెలియటం అంటే ఏం తెలియటం? ఇది ఆకాశం తెలియటమా లేకపోతే ఏమి తెలియటం అంటే అర్థం ఏంటి? నిద్రపోతున్నప్పుడు మామూలుగా తను ఏమీ తెలియకుండా తనకి అంటే అక్కడికి వెళ్ళింది తెలుస్తుంది కదా. కింద పడుతుంది. దట్స్ వేర్ వర్డ్స్. ఏమీ తెలియట్లేదు అని అంటే, ఏమీ తెలియకుండా అని అంటే అర్థం ఏంటంటే వెళ్ళింది కూడా తెలియకూడదు. అట్లా తను జ్ఞానం లేకుండా, మీరు అనేది ఏంటంటే ఇది సూక్ష్మ శరీరం, నేను ప్రయాణిస్తున్నాను అని తెలియకుండా. అలానండి, ఏమీ తెలియకుండా అనేటప్పటికి ఏమైంది, అది ఓవరాల్ జనరిక్ అయిపోయింది. అది జనరిక్ దాంట్లో ఏమవుతుందంటే ఏమీ తెలియకుండా ఉన్నప్పుడు ఆకాశంలోకి వెళ్ళింది కూడా తెలియదు. నిద్రిస్తున్నప్పుడు ప్రత్యేకించి ఆకాశంలోకి ఒక వెళ్ళి మామూలు పర్సన్కి మామూలుగా ఉన్నాడు. అంటే అంత జ్ఞానం లేనటువంటి వాడు దాని మూలంగా తన నిద్రలో పోలేకపోతున్నాడు ప్రశాంతంగా ఎప్పుడు. ఒకటి, వాడు నిద్రలో వెళ్ళాడు అన్నప్పుడు నిద్ర పోతున్నాడనే కదా అర్థం. కానీ నిద్ర పోలేకపోతున్నాడు అని అంటే అది సూక్ష్మ శరీరం వెళ్ళటం కాదు, వీడి ఆలోచనలు అవన్నీ. నిద్రలో వెళ్ళటం వేరు, ధ్యానంలో వెళ్ళటం వేరు. దాని మూలంగా తను నిద్ర పోవట్లేదు. నిద్రపోలేకపోతున్నాడు అని అంటే ఇది బీపీ ఎక్కువ ఉన్నాడు అనుకోండి, హై బీపీ ఉన్నటువంటి వాడికి నిద్ర పట్టదు, వాడి ఆలోచనలు ఎడతెగకుండా ఉంటాయి, ఇక్కడే ఉంటాడు. అంటే ఇంకొకటి, ఈ వీళ్ళకి కూడా కొంత ఇంట్యూషన్ అనేటువంటిది ఉంటుంది. ఇంట్యూషన్ అస్సలు లేకుండా ఉండదు. సడన్గా ఎస్పెషల్లీ అమ్మకి ఉంటాయి. అమ్మకి బిడ్డ ఎక్కడో ఉంటుంది, బిడ్డ కొడుకు ఎక్కడో ఉంటాడు, కానీ ఆ బిడ్డకి జరిగేటువంటిది మంచో చెడో తక్కువని ఏదో వీళ్ళకి తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది? ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచన చేస్తుంటారు. ఆ ఆలోచన బలంతో వీళ్ళకి అక్కడ జరిగేటువంటి మంచి చెడు కొన్ని తెలుస్తాయి. దాన్ని సిక్స్త్ సెన్స్ అంటారు. కానీ ఇదేంటి, దీని అదర్ వర్డ్స్ చెప్పాలంటే ఏంటంటే, ఇన్ అదర్ వర్డ్స్ యాక్చువల్లీ దే ఆర్ మెడిటేటింగ్ ఆన్ దట్ పర్సన్. అంతే కదా. ఇప్పుడు మీరు ధ్యానం అనేటువంటిది పరమాత్మ మీద చేసినప్పుడు వేరే ఉంటుంది, ఒక వ్యక్తి మీద ధ్యానం చేసిన భావన చేసినా కూడా అది ధ్యానమే కదా. అలా ఉండటంతో ఎవరి మీదైతే, ఎవరి గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళకి కలిగేటువంటి సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా వీళ్ళకి తెలుస్తూ ఉంటాయి. 100% కాకపోయినా కొన్ని తెలుస్తాయి. తెలిసింది, నాకు తెలిసింది. ఎలా తెలిసింది? తెలియడానికి కారణం ఏంటి? దిస్ పర్సన్ ఈజ్ యాక్చువల్లీ మెడిటేటింగ్ ఆన్ ద అదర్ పర్సన్. ఇది ఇష్టపడిన వాళ్ళ మీద జరుగుతూ ఉంటుంది. అదే వయసులో ఉన్నవాళ్ళు అనుకోండి, అమ్మాయిలకు ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇది. ఆ అబ్బాయి ఎక్కడో ఉన్నాడు, ఏదో దెబ్బ తగిలింది, అమ్మాయికి తెలుస్తుంది. అంటే వయసు వెర్స కూడా జరగచ్చు సమ్టైమ్స్. సో ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు ముందు శాంతి శ్లోకం చెప్పుకుందాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హరి ఓం తత్సత్. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. సర్వం సచ్చిదానంద పరబ్రహ్మార్పణమస్తు.